నమస్కారాలు. మొట్టమొదటిసారిగా ఈరోజు రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి, ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం. రెండో ఫంక్షన్ మనం చూస్తే రాఖీ పండుగ. ఆప్యాయంగా ఆడబిడ్డలు అన్నలకు రాఖీ గట్టి ఆశీర్వాదాలు తీసుకొని రక్షణ పొందే పండుగ, అన్న చెల్లెల అనుబంధం. ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రివర్యాలు, గిరిజన మహిళ సంధ్యారాణి గారు, మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి గారు, ఈరోజు నేను కొత్తగా ఒక కార్యక్రమాన్ని, బంగారు కుటుంబం మార్గదర్శి, నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను, సంపద సృష్టించాలి, సంపద సృష్టించి ఆ సంపద మళ్ళీ పేదవాళ్ళకు అందుబాటులో పెట్టాలి. డబ్బులుండే వాళ్ళతో సమానంగా పేదవాళ్ళు కూడా మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసమే నా జీవితాంతం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడానికే కష్టపడతాను, అంకితం చేస్తానని మరొక్కసారి ఈ పవిత్రమైన రోజున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే కుమారి మణి, బంగారు కుటుంబం, గిరిజ, ఇక్కడ మార్గదర్శిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది ఒక సంకల్పం మాత్రం, దీన్ని నిరంతరం పైకి తీసుకుపోయే బాధ్యత ప్రభుత్వం ఇచ్చే అన్ని పనులు ఇస్తాం. అదే సమయంలో నేను ఆలోచించేది, ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చాం, ఆ రోజు సమాజం కోసం, గ్రామం కోసం పనులు చేశారు. ఈరోజు P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద కుటుంబాల్ని అడాప్ట్ చేసుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తా. నేనిచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నా, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం వెనక్కిపోవడం లేదు. సూపర్ 6 ఆ రోజు నేను చెప్పా, ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి. చేశారంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఈ మారుమూల పాడేరులో అది చూసినప్పుడు ఒక ఆనందం. ఇక్కడుండే గిరిజన సోదరులకు, అక్కా చెల్లెళ్లకు అందరికీ మరొక్కసారి నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంలో ఆనందం చూడాలని వచ్చాను. మాటలతో ఆనందం రాదు, చేష్టలతో ఆనందం వస్తుంది. అలాంటి పనులు చేసి మళ్ళీ మీ ఆశీర్వాదానికి వచ్చానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో 1-2 సార్లు కార్యక్రమాలు పెట్టుకుంటే వాతావరణం అనుకూలించలేదు,
అందువల్ల రాలేకపోయాం. కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం, మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఒక ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన, అందమైన ఆ కొండలే కాదు, ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా, మీరందరినీ నేను చూస్తున్న మంచి మనసుండే ప్రజలు. మీకు కలుషితం లేదు, నిర్మోహమాటంగా మాట్లాడతారు, మంచుంటే మంచి అని చెప్పే మనసుతో ఉండేవారు. ఆదివాసులంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం, మన సంస్కృతి, భారతీయ మూలాలు. ఇప్పుడే నేను చూశాను మీ పండుగలు. ఆ పండుగలు చూస్తే విత్తన పండుగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు 6-7 పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు, కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం మర్చిపోలేదు. దీనికి హ్యాండ్స్ ఆఫ్. ఆదివాసులు, గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రాంతం పేదరికం కాదు, సంపదకు కావలసిన అన్ని వస్తువులున్నాయి. కానీ ఈ ప్రాంతాన్ని పేదరికంగా చేసింది పాలకులు అనుకోకుండా సరిగా చేయలేదు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి. నేను అందుకనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను. ఈ ప్రాంతంలో ఉండే గిరిజనుల్లో కానీ చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏమాత్రం ఆగదు, అన్స్టాపబుల్ అని ఆ రోజు చెప్పి నేను ముందుకెళ్ళాను. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ, ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు, కానీ 83లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే, టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజుట్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆ హిస్టరీ కూడా చెప్తా. ఆ తర్వాత జీవో 3 కూడా తీసుకొచ్చింది నేనే. 2 సార్లు ఈ జీవోలు పోగొట్టింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏం జరిగిందో చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. జీవోలు ఇవ్వడమే కాదు, హక్కులు ఇవ్వడమే కాదు, మీ హక్కుల్ని కాపాడుతూ ముందుకు పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి. అలాంటివి కూడా జరిగింది. మళ్ళీ ఒకటే ఆమె ఇస్తున్నా, నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా. అదే మాదిరిగా మీ హక్కులు కాపాడడానికి అనునిత్యం మీతో ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నేనెప్పుడు కూడా పేదవాళ్ల పక్షపాతిని. ఇంకొక పక్క గిరిజనుల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై నాకు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది. అదే మరి నాకు ఒక స్పష్టత ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను నేరుగా వెళ్ళి మొత్తం ఒక 2 గంటలు స్టడీ చేశాను. ఒకప్పుడు నేను ప్రారంభించినటువంటి కాఫీ కానీ,
అదే మరి ఇంకొక పక్కన ఏదైతే కాఫీలో ఇంటర్ కల్టివేషన్ వేసినట్టు పెప్పర్ కానీ ఈ రెండు కూడా ఒకసారి చూశాను. దీనివల్ల ఇంకా మీ ఆదాయం ఏ విధంగా చేయగలుగుతామా ఎన్ని ఆలోచించడానికి నేను అవగాహన పెంచుకుంటే ఏ విధంగా చేయాలో చేస్తామనే ఉద్దేశంతోనే నేను మొత్తం చూసి ఇక్కడికి వచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే గిరిజన ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా ఐటీడీఏలో ఐఏఎస్ ఆఫీసర్లు వేసి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనకుండే 7 దాకా ఐటీడీఏలు ఉన్నాయి. ఈ 7 కూడా సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి సమర్థమైన అధికార యంత్రాంగం కావాలని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాం. 28,32,000 మంది ఇక్కడ ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. 8,41,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడే సుధారాణి గారు చెప్పారు, ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు 3,77,051 మంది గిరిజనులకి ప్రతి నెల 400, 600, 10,000, 10,000, 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. నేను అడుగుతున్నా మా మిత్రుల్ని, పక్కన ఛత్తీస్గఢ్, మనం ఇక్కడి నుంచి బయలుదేరితే నేరుగా వైజాగ్ పోవాలంటే 2 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం వేసుకున్న రోడ్ల వల్ల నేను ఆ రోజు ఒకటే ఆలోచించా, ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నం రావాలంటే చాలా సమస్యలు ఉండేటివి. నేషనల్ హైవేకి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇటు పోతే 2.5 గంటల్లో మీరు ఛత్తీస్గఢ్ వెళ్తారు. అక్కడ ఎంత పింఛన్ ఇస్తున్నారో ఒక్కసారి చూడండి. ఒరిస్సా ఉంది, అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, అక్కడ 1000 రూపాయలే ఇస్తున్నారు. అలాంటిది 4,000 రూపాయలు పేదవాళ్లకు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఒకప్పుడు 200 రూపాయలు ఆ పింఛన్ కూడా పెట్టింది ఎన్టీ రామారావు గారి 35 రూపాయలతో 83లో ప్రారంభిస్తే నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు 95లో చేస్తే తర్వాత మళ్ళీ నేను 14కి వచ్చే లోపల 200 రూపాయలు అయితే నేను వచ్చి దాన్ని 2,000 రూపాయలు చేశాను. అంటే 10 రెట్లు పెంచాను. పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ళ కోసమే పుట్టామని. కాదు, పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ. అలాంటి పార్టీ అది. ముక్కుతూ మూలుగుతూ నా 5 ఏళ్లలో 250 పెంచేవాళ్ళు, మళ్ళీ ఒక 2 ఏళ్ళు అయితే 250 రూపాయలు పెంచేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను, పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తానని 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఎక్కడ కూడా 6,000 రూపాయలు దివ్యాంగులకు లేదు. నేను ఆలోచించాను, నేనే 500 నుంచి ఆ రోజు 3,000 చేశాను. తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాలా, దాన్ని మళ్ళీ 6,000 చేశాను. ఈరోజు ఒక తృప్తి. దానివల్ల చాలా మంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,82,000 కుటుంబాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఇంటి పైనే ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల మీ సైకిళ్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ రేపు కార్లు కానీ ఛార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది. అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడుండే గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు.
వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. మీరు ఒకసారి చూస్తే మొన్నే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు. ప్రపంచంలో ఎప్పుడూ జరగనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దగ్గర 25,000 మంది పిల్లలు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో విశాఖపట్నంలో ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు కానీ వరల్డ్ యూనియన్ రికార్డు కానీ క్రియేట్ చేశారు. అంటే దీన్ని బట్టి ఎవ్వరూ చేయలేని పని మన పిల్లలు చేయగలిగారంటే వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చేయగలిగితే రేపు ఉద్యోగాల్లో ఎందుకు చేయలేరని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు నేను అందుకే ఈసారి తల్లికి వందనం 1 నుంచి 12 వరకు 4,86,803 మంది పిల్లలకి 643 కోట్లు మీ అకౌంట్లో వేసా. మా ఆడబిడ్డలున్నారు. గిరిజన ప్రాంతంలో కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు, సంతోషం. వేరే ప్రాంతాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ 2.4% ఉంది. 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, అంటే జనాభాక మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను. 3 పిల్లలు, 2 చదువుకుంటున్నారు. ఒకడు స్కూల్కి డుమ్మా కొట్టాడు, 7వ తరగతి. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేశాను, చెప్పాను చదువుకుంటానన్నాడు. అతను కూడా స్కూల్కి పంపించి 15,000 రూపాయలు కూడా అదనంగా ఇమ్మని ఆదేశాలు ఇచ్చాను కలెక్టర్కి. అంటే 3 ఉంటే 45,000 రూపాయలు ఆ తల్లికి ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ మీ పట్లుండే అభిమానం, కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు. అందరికీ వచ్చిందా లేదా అమ్మా మీరే చెప్పండి. వచ్చిందా? వచ్చిందంటే చేలిపైకెత్తండి. హ్యాపీనా? ఆనందంగా ఉన్నారా? మీ ముఖంలో ఆనందం చూడాలనేది కోరిక. నాకు చాలా కష్టాలున్నాయి. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. నేను సూపర్ 6 చెప్పా. మళ్ళీ ఒక మాట చెప్పా, నాకు ఎన్ని కష్టాలున్నా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకునేమని ఆనందం ఉంది. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క అభివృద్ధి జరగాలి. 2 కూడా సమతుల్యంతో ముందుకు పోతున్నాం. ఏజెన్సీ పరిధిలో స్కూళ్లు కానీ కాలేజీలు చదివే 1,76,799 మంది గిరిజన విద్యార్థుల కోసం 1,337 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క కొంతమంది పిల్లలు స్కూలుకు నిలిచిపోతే 13,274 మందిని మళ్లీ స్కూల్లో చేర్చే పరిస్థితి తీసుకొచ్చాం. గిరిజన యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం, ఒకప్పుడు మీకు అందరికి కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు. ఇప్పటికి కూడా నాకు ఈ సమస్య ఉంది. ఎడ్యుకేషన్ విషయంలో మీరు చూస్తే నిన్ననే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు, 373 స్కూల్ బిల్డింగ్లు లేవంటే నూతనమైన బిల్డింగులకి 45 కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేసి పూర్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకూడదని ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే 1,487 మంది పిల్లల ఆడవాళ్ళకి సికిల్ సెల్ రోగులకి నెలకు 10,000 రూపాయలు చొప్పున
పింఛను కూడా ఇస్తున్నాం. గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు ప్యాకేజీలు కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. డోలీ మోతం లేకుండా 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం. 35 కొత్త భవనాల నిర్మాణంలో ఉన్నాయి. 15 రిపేర్లు చేస్తున్నాం. 122 ఫీడర్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 482 కోట్ల వ్యయంతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడు కూడా కొంతమంది గిరిజన ప్రాంతానికి రావాలంటే డాక్టర్లు రావడం లేదు. ఇక్కడ కూడా ఇంకా డాక్టర్లు తయారు కాలేదు. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అవసరమైతే ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం. శాంక్షన్ అయిన అన్ని డాక్టర్ పోస్టుల్ని ఏదో ఒక విధంగా భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. అరకు కాఫీ కానీ గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు మీరు చూస్తే ఒక నాంది ఫౌండేషన్ ద్వారా ప్యారిస్లో కూడా ఒక అరకు కాఫీ స్టాల్ మనం పెట్టాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, నేను ఢిల్లీకి పోయినా ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలో గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ఏజెన్సీ ఏరియాలో 11 మండలాల్లో 2,58,000 ఎకరాల్లో సాగు అవుతా ఉంది. 2,46,000 మంది దీనిపైన ఆధారపడుతున్నారు. ఇంకొక 1,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దీనివల్ల ఇంకో పక్క 1,80,000 ఎకరాల్లో చెర్రీ సాగు చేసి 90,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు. చింతపల్లి డివిజన్లో అయితే 2,185 ఎకరాల్లో 1,900 మంది రైతులు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. టర్మరిక్ పసుపు, మంచి పసుపు వస్తుంది. కుర్కుమిన్ అయితే ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతం అది. ఇంకో పక్కన కాఫీ కానీ పెప్పర్ కానీ, ఇంకో పక్కన మామిడి, సపోటా, జీడిపప్పు, పనస, నేరేడు, నిమ్మ, సీతాఫలం, కుంకుమ ఇలాంటి చాలా వచ్చే అవకాశం ఉంది. ఈ పంటలు కానీ కరెక్ట్గా చేస్తే ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ చేయడానికి ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ కోసం కొన్ని సెంటర్లు పెడుతున్నాం. ఇప్పుడే జీసీసీని చూసా, కొత్త లోగో తీసుకొచ్చారు. కాఫీ, తేనె, రాగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ పీపుల్తో కూడా అవగాహన పెట్టుకున్నారు. ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం 3 రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా వ్యవసాయం పైన ఎక్కువ ఫోకస్ చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ గంజాయి పోయిన ప్రభుత్వం ఇక్కడ చేసిన ద్రోహం చూస్తే చాలా దుర్మార్గం. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాళ్ళు. గంజాయి ప్రాంతమని, దేశాన్ని మనం నష్టపరుస్తున్నామని, జాతిని నిర్వీర్యం చేస్తున్నామని మన మీద అపవాదు చేశారు. నేను వచ్చిన తర్వాతనే ఒకటే ఆలోచించాను, గంజాయి అనేది మన పిల్లలకు హానికరం, అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపించాను. సే నో టు గంజాయి అన్నాను. మీరందరూ స్పందించారు.
ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు, పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగానంటే దానికి కారణం మీ చైతన్యమే, మీరు చూపించిన చొరవ. ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రత్యామ్నాయ పంటలకు వెళదాం, టూరిజం హబ్గా చేద్దాం, ప్రపంచానికి అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మీ పంటలకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఇంకో పక్క 200 కోట్లతో 203 గ్రామాలకి 269 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తున్నాం. నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి. ఇక్కడ 515 కిలోమీటర్ల పొడవుతో 8,570 కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి. పాడేరు, గొండెగూడ, కొయ్యూరు, చాప్రతిపాలెం, చింతపల్లి, రంపచోడవరం, కొయ్యూరు, నేషనల్ హైవే 516 ఈ విస్తరణ, రాయపూర్, విశాఖపట్నం సెక్షన్, NH 130 CD, భద్రాచలం, కుంట, నేషనల్ హైవే 30 సెక్షన్, లంసింగి, పాడేరు, చింతూరు 3 సెక్షన్లు, పాడేరు బైపాస్, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం. నా ఆలోచన ఒకటే, ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడుండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం. ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో మీరెక్కడికి పోయే పని లేకుండా ఇప్పుడుండే 11లో అవసరం మేరకు 4-5 ఇమీడియట్గా ఇంటర్మీడియట్ కూడా అక్కడ పెట్టి 10+2 కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటాం. దానివల్ల మన పిల్లలు ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకుంటారు. ఆ తర్వాత కూడా ఏం చేయాలని నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే గిరిజనుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. 4,50,00,000 ఖర్చు పెట్టాం. 150 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలకి భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాను. ఇంకో పక్కన మీరు చూస్తే 64 కోట్ల వ్యయంతో ఐటీడీఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న 418 పాఠశాలలు ఇప్పుడే చెప్పా, డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం. పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఆసుపత్రి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఐటీడీఏ రంపచోడవరంలోని రామవరం మండలాన్ని 2 మండలాలు చేయమని కోరారు. నిన్నే కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే అమల్లోకి వస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క సీతంపేట ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 50 కోట్లతో కడుతున్నాం. ఐటీడీఏ పార్వతీపురంలో 50 కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం. రంపచోడవరంలో ఐటీడీఏ 50 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం. కేఆర్ పురంలో 50 కోట్లతో ఇంకొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం. కడాన శ్రీశైలంలో కూడా ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, నాకు 2 కళ్ళు. అభివృద్ధి లేకపోతే సంపద రాదు, సంక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు. అందుకే నేను ఆ రోజు చెప్పాను, సూపర్ 6 ఇస్తానన్నాను. నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం. ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ 6ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా. దీపం పథకం, ఆడబిడ్డలకు ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను. కానీ ఏజెన్సీలో నిన్నే తెలిసింది నాకు ఒక చిన్న సమస్య ఉంది. మీకందరికీ చిన్న సిలిండర్లు ఇచ్చారు, 5 కేజీలు ఇచ్చారు. దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ స్కీమ్ మీకు అందలేదని.
దీనికోసం మీరు చూస్తే దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు 14 కోట్ల రూపాయలు డబ్బులు అవుతుంది. 2,000 రూపాయలు ఒక్కొక్కరు కట్టాలి. అందరికి హామీ ఇస్తున్నా, ఎంత అయితే అంత కట్టి ఉచితంగా గ్యాస్ మీకు ఇప్పించే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ నెలలోనే దీన్ని ఇమ్మీడియట్ గా మీరు ఆచరణలోకి తేవాలి. ఇక్కడే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. దాన్ని కూడా ఈ నెల నుంచే తెమ్మంటున్నాం. తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ మొన్నే ఇచ్చాను. నేను హామీ ఇచ్చాను 20,000 రూపాయలు ఇస్తామని. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 ఇస్తా ఉన్నాం. ఒకప్పుడు 7,500 ఇస్తే దాన్ని రెండింతలు చేశాం. ఒకప్పుడు ఒక బిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం. ఒకప్పుడు 3,000, 4,000 ఇస్తే 3,000 ఇస్తే దాన్ని 4,000 పెంచనిచ్చి మిగిలిన స్లాబ్లు పెంచాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆగస్టు 15వ తారీఖున తొందరలోనే వస్తా ఉంది మా ఆడబిడ్డలకు శుభవార్త. మళ్ళీ మీరందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి కావాలంటే దర్జాగా తిరిగే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు పెట్టి ఏజెన్సీ ఏరియాలో 7 అన్నా క్యాంటీన్లు పెట్టి ఉచితంగా మధ్యాహ్నం భోజనాలు 3 పూటలు కూడా 5 రూపాయలకే పెట్టే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను. ఎంత దుర్మార్గమైన పాలన అంటే, నేను 5 రూపాయలకు పేదవాళ్ళకు తిండి పెడితే అది ఇష్టం లేకుండా నేను కట్టిన బిల్డింగులు కూడా కూల్చేసి వేరే డిపార్ట్మెంట్కు వాడుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం. తద్వారా మీకు వెసులుబాటు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు సంతకు వస్తారు, లేకుంటే ఏదో పని మీద వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ హోటల్కి పోవాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అదే 5 రూపాయలు పెడితే కడుపు నిండా తిండి తినేట్టుగా అన్నా క్యాంటీన్లు మీకు పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మెగా డిఎస్సి ఇప్పుడే చెప్పారు, ఈ నెలాఖరికి 16,500 మంది కొత్తగా టీచర్లు నియమించి మీ స్కూల్స్ పంపించే బాధ్యత నాది. ఇంకొక పక్క 20 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఆలోచించాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి ఎంఓయూలు చేశాం. దీనివల్ల 8 లక్షల నుంచి 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి మీకు ఉద్యోగాలు కల్పించడానికి, ఇక్కడుండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఇవ్వడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇప్పుడే మాట్లాడినప్పుడు ఒక బ్యాంబో ఏదైతే వెదురు ఇక్కడ ఎక్కువ ఉంది, 6 లక్షల ఎకరాల్లో వెదురుంది, అడవుల్లో ఉంది. మా డాక్రా సంఘాలకు ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఒక ప్రాజెక్టుకి ఇప్పుడే సంతకం పెట్టాం. 5,000 మందికి సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేసి మా ఆడబిడ్డల్ని ఆర్థిక వెసులుబాటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది హైదరాబాద్లో ఐఎస్బి, మన ఐటీడీఏ వీళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇది వస్తే దగ్గర మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ముందే చెప్పాను, నేనేదో చెప్పేదానికి రాలేదు, ఊరిక మాటలు చెప్పడానికి రాలేదు, పనులు చేయడానికి వచ్చాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. భవిష్యత్తులో మా గిరిజన ప్రాంతం దశ దిశ మార్చడానికి ఇక్కడికి వచ్చా, చేసి చూపిస్తానని ఈ పాడేరు సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకటి రోడ్లు,
1483 గిరిజన హ్యాబిటేషన్స్ ఉన్నాయి. నేషనల్ హైవేలు వేసాం, స్టేట్ హైవేలు వేస్తాం, కానీ మీ ఇండ్ల ఊరికి రోడ్లు లేని పరిస్థితి. నేను ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తున్నా. గిరిజన ప్రాంతంలో ఒక అలవాటు ఉంది. నేను 40 ఏళ్లుగా చెప్తూనే ఉన్నా. మీరేం చేస్తారంటే ఒక 5 మంది ఊర్లో ఉండకుండా మళ్ళా కొండపైకి పోతారు. అక్కడ చెట్లు కొట్టేసి అక్కడ ఇల్లు కట్టుకుంటారు. దానివల్ల వసతులు కల్పించలేం. మీ పిల్లలకు కూడా జీవన ప్రమాణాలు పెరగవు. ఒక ఊరిలో ఉంటే అక్కడే ఫిక్స్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడైతే అక్కడికి అంబులెన్సులు రాకపోతే నేను ఫీడర్ అంబులెన్సులు పెట్టాను. మోటార్ బైకులకు స్కూటర్లకు పెట్టి ఆ స్కూటర్ ద్వారా మెయిన్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళా అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి వచ్చాం. ఈ మధ్య మనం చూస్తున్నాం ఇంకా చాలా దూరం నుంచి డోలీతో మోసే పరిస్థితి కూడా వస్తున్నారు. అవి పోవాలి. అందుకే 1483 గిరిజన హ్యాబిటేషన్లకి 2850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ సడక్ యోజన గాని రాష్ట్ర ప్రభుత్వం చేసి ప్రతి ఒక్క ఊరికి రోడ్డేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2 నీళ్లు, పరిశుభ్రమైన తాగునీరు, జల్ జీవన్ మిషన్ కింద 2124 పనులు చేసి 220 కోట్ల రూపాయలు 25 కోట్లు ఖర్చు పెడతాం. ఇంకో పక్కన 2026 డిసెంబర్ నాటికి మరో 1774 పనులు కూడా పూర్తి చేసి 171 కోట్ల రూపాయలతో త్రాగునీరు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. హార్టికల్చర్ ఉద్యానవనం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ కింద 2030 వరకు ఈ ప్రాంతాల్లో 1938 కోట్లు ఖర్చు పెట్టి ఐటీడీఏల్లో వాల్యూ అడిషన్ కూడా వెళ్ళి మీ ఆదాయాన్ని పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ రహదారులు ముందే చెప్పాను. 8570 కోట్ల రూపాయలతో 515 కిలోమీటర్లు పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇంకా 19,411 కోట్లతో 472 కిలోమీటర్లు అంతర్జాతీయ స్థాయిలో రోడ్లేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎకో టూరిజానికి అనుకూలమైన ప్రాంతం 10 కోట్లు మంజూరు చేస్తాం. ఇప్పుడే బ్యాంబో కల్చర్ నేను చెప్పాను. ఉన్నత విద్య విజయనగరం జిల్లాలో కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. దాన్ని పూర్తి చేస్తాం. ఇంకో పక్కన విజయనగరం జిల్లాలో సాలూరు దగ్గర 519 ఎకరాల్లో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. మొన్నే నేను రివ్యూ చేశాను. దీన్ని పూర్తి చేసి మీకు అంకితం చేసే బాధ్యత, గిరిజనుల యూనివర్సిటీ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అరకు, లంసింగి, మారేడుమిల్లి ప్రాంతాలు బ్రహ్మాండమైన టూరిజం క్లస్టర్స్గా వస్తాయి. ఇప్పుడే గిడ్డీశ్వరి గారు చెప్తున్నారు. ఈ 3-4 నెలలైతే ఇక్కడ సూర్యుడు ఉదయించే ప్రాంతానికి వచ్చి ఉదయం 4 గంటలకు నిద్రలేసి ఆ ప్రాంతానికి పోయి పర్యాటకులు చూసే పరిస్థితి. ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ సినరిక్ ప్లేస్ ఇది. దీన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతాం. ఇప్పటికే దగ్గర 200కు పైగా హోమ్ స్టేలు, అంటే మీ ఇల్లే గెస్టులకు ఆతిథ్యాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాబోయే రోజుల్లో 1000 దాకా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. దీనికి అవసరమైతే ఆర్థిక సహాయం ఇస్తాం. ఒక ఊర్లో ఉండి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్ని మీతో భాగం పంచుకోవడానికి చాలా మంది బయట నుంచి వస్తారు, విదేశాల నుంచి వస్తారు, ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి
మనం పరిస్థితులన్నీ స్టడీ చేసి వాళ్ళు వెళ్తారు. అలాంటి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. దీనికి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ముందుకు పోతాం. ఇంకో పక్క ఎకో టూరిజం ఉంది. తజాంగు రిజర్వాయర్, చెరువుల వేనం వ్యూ పాయింట్, రూదర్ ఫస్ట్ గెస్ట్ హౌస్ ఇలాంటివి ఉన్నాయి. అవి కూడా టూరిజం హబ్స్గా తయారు చేస్తాం. ఇంకో పక్క మహిళా శిశు సంక్షేమం కింద 96 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే విశాఖ జిల్లా ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఉండే గిరిజనులందరికీ గ్రామీణ ఆవాస్ యోజన కింద 54,000 ఇండ్లు శాంక్షన్ చేసి ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ముందే చెప్పా 7 అన్నా క్యాంటీన్లు పెడతాం, డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడే గిడ్డి ఈశ్వరి గారు కూడా మాట్లాడారు. ఇక్కడుండే వాళ్ళందరిలో ఒక ఆలోచన రావాలి. ఏదైతే మొట్టమొదటిసారిగా GOMS నెంబర్ 275 ఇది ప్రారంభం. అంతవరకు గిరిజనుల యొక్క ప్రాంతాల్లో టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ రిజర్వేషన్లు లేవు. ఆ రోజు చదువుకున్న వాళ్ళు కూడా లేరు. ఇది 5/11/1986 నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి. ఆయన ఒకటే ఆలోచించాడు, మా గిరిజన పిల్లలు చదువుకోలేదు, చదువుకోకపోతే ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదా, అవసరమైతే BA పాస్ అయితే BEd లేకపోయినా పర్వాలేదు, లేకుంటే BA డిగ్రీ లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఇస్తా, ఆ తర్వాత చదువుకుంటారని మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ జీవో దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది 89లో. ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా 89 అనుకుంటానిది, అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ 1/1/2000 దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి. దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి 98లో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి. నేను వస్తానే ఆలోచించాను. ఆ రోజు ఆలోచించి 100% గిరిజన పిల్లలకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే 5th షెడ్యూల్ 5.1 ఆధారంగా ఇస్తూ అందులో 33% ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు కల్పించాను. ఈ జీవో నేను ఇచ్చింది 10/1/2000 సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో ఇది. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గ్యూ చేయలేక 2020 ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది. 22 ఏప్రిల్ 2020 5 మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది. కనీసం కౌంటర్ వేయలేదు, సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు, ప్రత్యామ్నాయాలు ఎతకలేదు. మీరు కూడా భయపడ్డారు. ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు, కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులైపోయారు. మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ 5 ఏళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మీ మనిషిని, మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది. తప్పకుండా ఏ విధంగానైనా సరే
మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత, దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నే నేను అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే 2-3 సందర్భాలు జరిగాయి. నాకంటే మేధావులు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అంటున్నారు, 1-2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు 5 మందిని తెలుగుదేశం పార్టీని గెలిపించిన బాధ్యత మీ అందరిది. తెలుగుదేశం జనసేనని గెలిపించారు, ఎన్డీఏని గెలిపించారు, కానీ ఇక్కడ మాత్రం గెలిపించలా. ఇంకోది ఇక్కడ అరకులో గెలిపించలే. ఎక్కడైతే నేను అభివృద్ధి చేశానో, ఎక్కడైతే అభివృద్ధి అంతా కూడా నేను ఇక్కడ శ్రద్ధ పెట్టానో ఇక్కడ మాత్రం గెలిపించలా. కారణం నాకు తెలియదు. కానీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, సమాధానం చెప్పమంటున్నా. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి 1-5-11-86లో నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వచ్చని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్ళీ నేనే ఒక జీవో ఇచ్చాను, జీవో నెంబర్ 3. అది కూడా డేట్ కూడా చెప్పాను చాలా స్పష్టంగా. ఆ జీవోని మీరు ఒకసారి చూస్తే 10-1-2000లో నేనే జీవోని ఇచ్చా. ఆ జీవోని పోగొట్టింది వీళ్ళు 22 ఏప్రిల్ 2020. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్లు పట్టించుకోవాలా. 2020 అంటే ఎలక్షన్ జరిగింది 2024. అవునా కాదా? ఎవరి తప్పని నేను అడుగుతున్నా. ఎవరి తప్పు? వైసీపీ తప్పై చేతులపై ఎత్తండి. ఏమమ్మా? కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు. మీ నాయకుడిని అడగండి, ఎందుకు చేయలేకపోయి అడగండి. అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ గిరిజన ప్రాంతం నా సొంతం, ఈ గిరిజనులు నా వాళ్ళు, ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు. మీతో నేనుంటా. వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు. నేను చాలా మొండి, ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టిన. ఒకసారి చూస్తే నన్నే ఏమార్చారు. నేనే సీఎం, నిద్రలేశా. ఎలక్షన్లు 2019 బిజీగా ఉన్నాను. సాక్షి పేపర్లో స్క్రోలింగ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏం తమ్ముళ్ళు, ఏమమ్మా మీరేమనుకుంటారు? పాపం అనుకుంటారు లేదా? నాకు ప్రత్యర్థి వేరే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను కూడా అనుకున్నా పాపం. అతను ఆ కుటుంబంలోనే చాలా మంచోడు. నేను చాలా సంవత్సరాలు చూశాను. అజాత్ శత్రువు, ఎవ్వరు శత్రువులు లేరు అతనికి. చనిపోయాడంటే బాధపడ్డాను. వీళ్ళు మాత్రం ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఎంత భయంకరమైన హత్య అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గొడ్డలతో నెత్తిన నరికి 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 రూమంతా రక్తం, ఆ బెడ్ మీద రక్తం, అక్కడి నుంచి బాత్రూమ్కి లాక్కపోతే ఆ బాత్రూమ్ అంతా రక్తం. ఇంత ఘోరమైన హత్యని ఏదో గుండెపోటని చిత్రీకరించి
బాడీ ముక్కలైపోతే మెదడంతా దాన్నంతా మళ్ళా కూర్పు చేసి, అది కూడా ఎవరు చేశారు? వీళ్ళ మామ హాస్పిటల్, పిల్లనిచ్చిన మామ, భారతి గారి మామే తండ్రి. ఆ హాస్పిటల్ నుంచి మనుషులు తెచ్చి కుట్టి ఒక బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలనుకుంటే ఆయన కూతురికి ఎందుకో డౌట్ వచ్చింది. భగవంతుడు ఏమన్నా ఒక ఆలోచన చెప్పాడేమో, రామారావు తల్లి నన్ను చంపింది ఆత్మహత్య కాదు, గుండెపోటు కాదు, నన్ను చంపేశారంటే అప్పుడు ఆ అమ్మాయి అడిగింది కూతురుగా, ఏమడిగిందంటే పోస్ట్ మార్టం చేయమని. అప్పుడు పోస్ట్ మార్టం చేయమంటే నేను కూడా చెప్పాను పోస్ట్ మార్టం చేయమన్నాను. అప్పుడు వాస్తవం బయట వచ్చింది. తల మీద గొడ్డలతో నరికారు, భయంకరంగా నరికారు, మెదడు బయట వచ్చిందని ఎప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఇమ్మీడియట్గా మాట మార్చేసి ప్రత్యర్థులు ఆయన చంపారని ఆ అమ్మాయిని కూడా కన్ఫ్యూజ్ చేస్తే ఆవిడ కూడా నమ్మింది, ఏదో అన్న చెప్తున్నాడని నమ్మి ఆవిడ కూడా నిజం అనుకున్నది. నిన్న చెప్తా ఉంది ఆవిడ, ఏం చెప్పిందో మీరు విన్నారు. ఇది చంపింది ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి చంపారని రాసి పేర్లు రాసిచ్చి ఆవిడ కూడా సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టననింది. తర్వాత ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళారు సిబిఐ కావాలని. రెండవ రోజున నిద్రలేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లో వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు. ఏమమ్మా మీరందరూ ఒప్పుకుంటారా? ఏం తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా. నన్ను 40 ఏళ్ళు మీరు చూశారా లేదా అని అడుగుతున్నా. 78లో ఎమ్మెల్యే అయ్యా, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 95లో అయ్యా. 9.5 సంవత్సరాలు ఎవ్వరికి రాని అవకాశం, దగ్గర 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మాణానికి దోహదం చేశా. అక్కడి నుంచి మీరు చూస్తే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఇక్కడ, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని. ఎప్పుడైనా నేను హత్య చేశానని ఎప్పుడన్నా విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. చేయన హత్య నా పైన పెట్టినప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఉంటుందా లేదమ్మా? ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, రౌడీయిజం అవసరమా రాజకీయానికి? సేవాభావం కావాలి. అబద్ధాలు చెప్పడం అవసరమా రాజకీయాల్లో? చేత కాకపోతే చేత కాదని చెప్పాలి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీజం చేయాలని. నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి మోసపోయాను కానీ రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్. ఏం తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా, కఠినంగా ఉండాలనా లేదా? ఏమమ్మా ఆడబిడ్డలో కఠినంగా ఉండాలనా లేదా? ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంచి మన పిల్లల జీవితాలు నాశనం చేయాలనుకున్న వ్యక్తులు మళ్ళా కపట నాటకాలతో వస్తే క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీకోసం గట్టిగా ఉంటా, స్టబన్గా ఉంటా. నేరస్తులు రాజకీయ ముసుగులో ఉంటే ముసుగు తీసి వీళ్ళని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే బాధ్యత, మీకు రక్షణ ఇచ్చే బాధ్యత నాదని నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ పవిత్రమైన స్థలంలో మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు మోడుకొండమ్మ టెంపుల్ పాడేరులో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత మునిపే గ్యాస్ సిలిండర్ల విషయం కూడా చెప్పాను, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మళ్ళీ ఒకసారి నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీరు కూడా కొంతమంది ఆలోచించండి. జీవో నెంబర్ 3ని ఏ విధంగా మళ్ళీ దాన్ని ఏ రూపంలో పునరుద్ధరించాలో అందరితో నేను మాట్లాడుతున్నా. మొన్నే చర్చలు కూడా చేశా, ఇంకా చేస్తా.
వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరిద్దరు 5-1 కింద అప్పుడు ఇచ్చాం రాజ్యాంగంలో, ఇప్పుడు 5-2 కింద ఇస్తే నిలుస్తుందని కూడా అంటున్నారు. కానీ నిలవకపోతే మళ్ళా 5-10 ఏళ్ళు పోతుంది. బెనిఫిట్ రావాలి, మీకు న్యాయం చేయాలి. మీ అందరితో మాట్లాడి వీలైనంత తొందరలో, అత్యంత తొందరలో నిర్ణయం తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా నేను ఒక్క మంచి పని ఈరోజు చేయాలంటే సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయను, ఉదయమే చేసేస్తా. అది నా మనస్తత్వం. కాబట్టి అది చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడు ఇక్కడ P4 అదే సమయంలో బంగారు కుటుంబాన్ని ఒక్క నిమిషం ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రొసీజర్ కూడా చెప్తాం. దానిపైన మనం వైండప్ చేసుకుందాం. బంగారు కుటుంబం రమ్మ, మైక్ తీసుకొని చెప్పమ్మా, నీకు ఏంటి విషయం చెప్పు. నమస్కారం. గట్టిగా మాట్లాడమ్మా, మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడు. నమస్కారం సార్, నా పేరు మణి, మాది వంజంగి. మా భర్త పేరు శివకృష్ణ. నాకు 3 పిల్లలండి, 2 ఆడపిల్లలు, 1 మగ బాబు. మేము కూలి పనే చేసుకొని బ్రతుకుతాం సార్. మాకంటూ ఒక ఆధారం చూపెడతారని అదే ఎంతమంది మొత్తం ఇంట్లో? ఇంట్లో 5 సార్, 3 పిల్లలు, నేను. 3 పిల్లలు ఏం చదువుతారమ్మా? పాప 5వ క్లాస్ సార్, బాబు 2వ క్లాసు, లాస్ట్ పాప 1st క్లాస్. ఫస్ట్ క్లాస్. 3 డబ్బులు వచ్చిందమ్మా? వచ్చింది సార్. ఎంత వచ్చిందమ్మా? 39,000. 13 × 3,000, 3కి 39,000 వచ్చింది. 2,000 స్కూల్కి ఇచ్చాం. స్కూల్కి ఇచ్చాం. స్కూల్కే ఇచ్చాం కదా. సార్ నమ్మకమే కదా నీకు? నమ్మకం అంటే ఆడిచ్చామ్మా, డబ్బులు ఇచ్చావు. నువ్వు ఆడ మీటింగ్లు ఉంటాయి, అక్కడ ఏం చేశారో కూడా విద్యా కమిటీ ఉంది, వాళ్ళ అకౌంట్కి 2,000 రూపాయలు ఇచ్చాం. అక్కడ అభివృద్ధి వాళ్ళు చేస్తారు. నువ్వేం కోరుకుంటున్నావు ఇప్పుడు P4లో? నేను సార్ మార్గదర్శించి మిషన్ నేర్చుకున్నాను సార్. నాకు ఏదైనా ఆధారం చూపెడతారని అనుకుంటున్నాను. ఓకే, ఎవరమ్మా ఇక్కడ మార్గదర్శి? మీరమ్మా చెప్పమ్మా, మీరేంటమ్మా మీది? నా పేరు గిరిజ సార్. నేను సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ అనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. మేము ఇక్కడ ఒక 10 సంవత్సరాలుగా పాడేరు, తర్వాత హుకుంపేట మండలాల్లో పనిచేస్తున్నాం. వంజంగి ఇమ్మాయి ఉంటున్న ప్రాంతంలో కూడా మేము పనిచేస్తున్నాం సార్. సో ఈ ఇమ్మాయి ఇంకా కొంతమంది మహిళలతో, కానీ ఈమె కొన్ని ప్రత్యేకమైన సమస్యల గురించి చెప్పిందనమాట మాకు. తర్వాత మన ఈ పథకం విన్నప్పుడు ఇలా మహిళలకి సపోర్ట్ చేయాలి అంటే, చాలామంది మహిళలతో నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను సార్. ఆర్థిక సహాయం ఒక్కటే సరిపోదు, వాళ్ళకి ఒక మానసికంగా ఒక స్థైర్యం కలిగించాలి. ఇప్పుడు మేము ఇచ్చిన ప్రోగ్రామ్ ఎంతవరకు రిలేటెడ్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మేము P4 అన్నాం, ఆ స్ఫూర్తిని కూడా అర్థం చేసుకొని ఉంటారు మీరు. ఇప్పటి నుంచి చేస్తున్నారు. వాట్ ఆర్ ఆల్ ది డెఫిషియన్సీస్ వీళ్ళల్లో, వాళ్ళకి ఎట్లా అందుబాటులో ఉంటాం అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎయిదర్ ఒక కిరాణా షాప్ లాంటిది కానీ, లేదా ఒక టైలరింగ్ కూడా తనకి కొంచెం వచ్చు సార్. ఆ రెండిట్లో ఏదో ఒకటి తను స్టార్ట్ చేస్తానని అంటోంది. ఈ బిజినెస్ వైపుగా వెళ్ళడానికి తనకి ఉంది సార్, ఆ ఉత్సుకత చూపిస్తోంది తను. మనం కొంచెం సోషల్ మీడియా ద్వారా కొంచెం స్పెషలైజ్డ్గా టైలరింగ్లో ఇప్పుడు మోడల్స్ కూడా వస్తున్నాయి కదా, అలాంటివి చేసి చేయాలి అని ఆలోచనలో ఉంది సార్. ఆ రకంగా ఈ అమ్మాయికి సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు మొత్తం అమ్మాయిని పిల్లల చదువు గురించి గైడ్ చేస్తూ, అవసరమైతే ఆర్థిక సహాయం చేసి ఈ అమ్మాయికి కూడా జీవనోపాధి ఇవ్వడానికి, ఆదాయం పెంచడానికి వర్కౌట్ చేస్తారు. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో తక్కువ ఉంటారు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ రోడ్లన్నీ వేస్తున్నారు. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తున్నాడు, రోడ్డు వేస్తున్నాడు. ఆ రోడ్డు మీద పేదవాళ్ళకు ఫ్రీగా ఇచ్చి కార్లు, బస్సులు ఇవన్నీ వస్తే డబ్బులు కూడా ఛార్జ్ చేస్తారు. ఆ డబ్బులతో వాళ్ళు పెట్టిన పెట్టుబడి పే చేసుకొని కొంత ఆదాయం కూడా వస్తుంది. దీనివల్ల చాలామంది డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. తెలివితేటలు, వాళ్ళకుండే బ్యాక్గ్రౌండ్, పెట్టుబడుల వల్ల. ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు. అదే మరి కంపారిజన్లో మీకు ఆదాయం తగ్గిపోతూ ఉంది, జీవన ప్రమాణాలు అభివృద్ధి కావడం లేదు. నేను ఈరోజు మీకు చెప్పాను, సూపర్ 6 ఇస్తున్నాను, ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తున్నాను.
ఇప్పుడే అనేక కార్యక్రమాలు, ఇళ్లు కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, స్కూల్స్ కానీ, టీచర్లు కానీ అన్ని అనౌన్స్ చేశాను. మీ అడవుల్లో ఆధారంగా కాఫీ కానీ, పెప్పర్ కానీ, లేకపోతే పసుపు కానీ ఇలాంటి పంటలు కూడా చేసి బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అదే సమయంలో వ్యక్తిగతంగా పైకి రావాలంటే మీ కుటుంబాలు ఎవరైతే సమాజం వల్ల పైకి వచ్చినటువంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%ని మార్గదర్శకులుగా ఉండమన్నాను. ఎవరైతే సమాజంలో అందరికంటే వెనకానుంటారో ఒక 10%, 20% వాళ్ళందరినీ దత్తత తీసుకోమన్నాం. వాళ్ళకు నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. బియ్యం ఇస్తున్నాం. నేనైతే మీరు చూస్తే పీడిఎస్ కూడా మళ్ళా ఇంకొక స్టెప్ ముందుకు పోయి మీరు ఆ షాపు కూడా పోలేరనే ఉద్దేశంతో ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉంటే వాళ్ళ ఇంటికే డెలివరీ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశాను 26-30 లోపలనే. తర్వాత మిగిలిన వాళ్ళు నెలంతా కూడా ఆ షాపు పోయి తెచ్చుకుంటారు. ఇవన్నీ చేస్తున్న ఇప్పుడు గ్యాస్ ఉచితంగా ఇచ్చా, బస్సు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చా, తల్లికి వందనం ఇచ్చా, అన్నదాత ఇచ్చా, మత్స్యకార భరోసా ఇచ్చా, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చా మీకు. ఇవన్నీ ఇచ్చాం. కానీ ఇంకా మీ ఆదాయాన్ని పెంచడానికి ఈ అమ్మాయి ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటాంది, ఇంకొకరు ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు, ఇంకొకరు ఇంకొక పని చేతి వృత్తులు కుల వృత్తులు ఏమైనా ఉంటే ఆ పనులు చేస్తారు. మీ ఆదాయం పెంచడానికి అనునిత్యం మీతో అనుసంధానమై మీకు ఆలోచనలో భాగం పంచుకోవడం, కొత్త కొత్త ఆలోచనలు ఇవ్వడం, కష్టం ఉంటే మిమ్మల్ని ఆదుకోవడం, మీ పిల్లల్ని బాగా చదివించడం, ఏ చదువు చదివితే ఉద్యోగాలు వస్తాయి అది కూడా చెప్పడం, ఇలాంటి అన్నీ చేయడానికి నేను బంగారు కుటుంబాలకు అండగా మార్గదర్శనం తీసుకొచ్చాను. రాష్ట్రంలో మీరు చూస్తే 15 లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా, ఒక 2 లక్షల మంది దగ్గర మార్గదర్శకులుగా చేరుతున్నారు. ఈరోజు నా వల్ల చాలామంది పైకి వచ్చారు. కొంతమంది పారిశ్రామికవేత్తలయ్యారు, కొంతమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది విదేశాల్లో కంపెనీలు పెట్టారు. వాళ్ళందరినీ రమ్మంటున్నా. మీకు తోచిన విధంగా మీరు కూడా ఒక కుటుంబాన్ని తీసుకోండి. నేను చేసే పనికి మీరు కూడా సహకరించండి. ఇద్దరం కలిసి ఆ కుటుంబాల్ని బాగా చేద్దామని పిలిపించా. ఇప్పటికే 11 లక్షల కుటుంబాల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇది ఈ నెల 15 లోపల చేసి 19వ తారీఖున లాంచ్ చేస్తున్నాం. ఈ గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా మార్గదర్శుల్ని బయట నుంచి తీసుకొచ్చి మీ అందరినీ దత్తత తీసుకొని మీకు సహాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ పాడేరులో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమం వల్ల మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ ఉండే వాళ్ళకు స్వచ్ఛమైన గాలి ఇచ్చాడు దేవుడు, స్వచ్ఛమైన ఆహారం ఇచ్చాడు. ఆదాయం కూడా పెరిగితే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మీలో తృప్తి పెరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూసా. ఎప్పుడు ఏజెన్సీ ఏరియాకి వచ్చినా నాకు గుర్తుంటుంది. ఎంతో అభిమానించారు, ఎంతో ఆదరణ చూపించారు. మీరు చూపించిన అభిమానం నిలబెట్టుకోవడానికి తప్పకుండా అన్ని విధాలా పనిచేసి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా, ఈ విషయం కూడా చెప్తున్నా. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. తెలివితేటలతో పనిచేయాలి. మనం ఒకప్పుడు చెట్లన్నీ నరుక్కుంటూ కొండపైకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అవసరంలా ఉండే భూమిని శుభ్రంగా కాఫీ వేసుకొని పెప్పర్ వేసుకుంటే మంచి మార్కెట్ వస్తే ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి. మన పిల్లల్ని బాగా చదివించగలిగితే ఆ పిల్లలు బ్రహ్మాండంగా రాణిస్తారు. మైదానంలో ఉండే పిల్లల కంటే గిరిజన ప్రాంతాల్లో ఉండే పిల్లలు తెలివితేటల్లో తక్కువ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మొన్న మీరు చూశారు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో 25,000 మంది పిల్లలు ఒకచోట చేరి ప్రదర్శన చేసి
2 వరల్డ్ రికార్డ్ సాధించారంటే అది మా గిరిజన పిల్లలకుండే తెలివితేటలు సత్తా. దీన్ని అనునిత్యంగా అనుసంధానం చేసుకొని మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. అలాంటి ఎకో సిస్టాన్ని క్రియేట్ చేసే బాధ్యత నాది, సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు పాడేరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ప్రపంచ ఆదివాసీ దినాన్ని పురస్కరించుకొని మా ఆహ్వానాన్ని మన్నించి నాటి కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర రాష్ట్ర సర్వ